హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గెట్ సమ్ ఐడియా. నా పేరు భాను ప్రకాష్. నేను చెన్నై కస్టమ్స్లో ప్రివెంటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంగ్లీష్ టాపిక్స్ వచ్చేసి నో సూనర్, స్కార్స్లీ, హార్డ్లీ. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఎప్పుడు వాడతాం ఈ నో సూనర్, స్కార్స్లీ, హార్డ్లీ అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను తిరుపతి నుంచి విజయవాడ బయలుదేరి వెళ్ళాలనుకోండి ట్రైన్లో. అప్పుడు నేను ఏం చేస్తానంటే రైల్వే స్టేషన్కి బయలుదేరుతాను. నేను రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో అడుగు పెట్టంగానే అన్ఫార్చునేట్లీ నేను ఎక్కాల్సిన ట్రైను నా కళ్ళ ముందరే ఆ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది అనమాట. అంటే నేను దాన్ని క్యాచ్ చేయలేకపోయాను అన్నట్టు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఈ నో సూనర్ కానీ, స్కార్స్లీ కానీ, హార్డ్లీ వాడి చెప్తాం అనమాట. ఈ నో సూనర్ ఎలా వాడామనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దాని తర్వాత ఎగ్జాంపుల్ నుంచి స్ట్రక్చర్ చూద్దాం. ఓకేనా? నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్. నేను రైల్వే స్టేషన్కి చేరుకోగానే, దాన్ ద ట్రైన్ లెఫ్ట్. నేను చేరుకోగానే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ ఏం జరిగిందంటే నేను స్టేషన్కి రీచ్ అవ్వడం అనేది ఫస్ట్ జరిగింది. ఫస్ట్ నేను స్టేషన్కి రీచ్ అయ్యాను. దాన్ తర్వాత ద ట్రైన్ వెళ్ళిపోయింది. ఒక ఈవెంట్స్ సడన్గా జరిగిన దానికి మనం ఏం చెప్తున్నాము? నో సూనర్ని వాడుతున్నాము. ఓకేనా? ఫస్ట్ ఏం జరిగింది? నేను స్టేషన్కి రీచ్ అవ్వడం జరిగింది. సెకండ్ ఏం జరిగింది? ఆ ట్రైన్ ఆ స్టేషన్ నుంచి లీవ్ అయిపోవడం జరిగింది. ఓకేనా? ఆ స్ట్రక్చర్ చూస్తే నో సూనర్కి హ్యాడ్ కానీ డిడ్ కానీ వాడి పక్కన సబ్జెక్ట్ పెట్టి, దాని తర్వాత మెయిన్ వర్బ్ పెట్టి, మెయిన్ వర్బ్ తర్వాత దాన్ పెట్టి, సబ్జెక్ట్ పెట్టి వర్బ్ పెట్టాలి. ఎలా చూస్తామంటే మనం దీన్ని స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకుంటూ వద్దాం. నో సూనర్ వాడిన తర్వాత హ్యాడ్ కానీ డిడ్ కానీ వాడాలి. హ్యాడ్ వాడేసిన తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి. సబ్జెక్ట్ ఏంటి? ఐ. మెయిన్ వర్బ్ ఏంది? రీచ్డ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. ది స్టేషన్. తర్వాత దాన్ అనేది వాడాలి. ఈ నో సూనర్, స్కార్స్లీ, హార్డ్లీ అనేది కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్లో ఎక్కువ వాడతారని చెప్పాను కదా. ఎక్కడ వాడిస్తాడంటే మోస్ట్ 99% ఏమిస్తాడంటే నో సూనర్ హ్యాడ్ కాంబో ఇస్తాడు. నో సూనర్ హ్యాడ్ కాంబో. నో సూనర్ పెట్టినప్పుడు వెన్ గానో ఏదో ఒకటి కానీ చేంజ్ చేసి ఇచ్చేస్తాడు. నో సూనర్ వచ్చినప్పుడు దానే రావాలి. దాన్ ద ట్రైన్ లెఫ్ట్. ఫస్ట్ జరిగిన సినారియో ఏంది? నేను స్టేషన్కి రీచ్ అవ్వడం. సెకండ్ జరిగిన సినారియో ఏంటి? ఆ ట్రైన్ ఆ స్టేషన్ నుంచి లెఫ్ట్ అయిపోవడం అనమాట. అప్పుడు దాన్ వాడాలి. ఓకేనా? ఇప్పుడు నో సూనర్ పక్కన హ్యాడ్ కానీ డిడ్ కానీ రెండిట్లో ఏదైనా వాడచ్చు అని చెప్పాను. అప్పుడు వాడినప్పుడు కేర్ఫుల్గా ఇంకొక సెకండ్ టైప్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఏంటంటే నో సూనర్ తర్వాత హ్యాడ్ వాడితే నేను ఇందాక ఐ రీచ్డ్ ద స్టేషన్ అనేది మనం పాస్ట్ టెన్స్లో రాసాం. ఐ రీచ్డ్ ద స్టేషన్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్. ఓకేనా? పాస్ట్ టెన్స్లో రాసాం. కానీ ఇప్పుడు డిడ్ వాడిన తర్వాత ఆల్రెడీ డిడ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. అప్పుడు మనం ఐ రీచ్ ద స్టేషన్ ఈ యొక్క సెగ్మెంట్ వరకు మనం పాస్ట్ టెన్స్ వాడకూడదు. ఐ రీచ్ ద స్టేషన్. ఇక్కడ డిడ్ వాడిన తర్వాత మనం ప్రెజెంట్ టెన్స్ అన్నట్టు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నట్టు చూడాలి. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్ అన్నట్టు చూడాలి. డిడ్ వాడిన తర్వాత రీచ్డ్ అని మళ్ళీ రాయకూడదు. ఓకేనా? ఇక్కడ కూడా దానే వస్తుంది అనమాట. ఓకేనా? దాన్ ద ట్రైన్ లెఫ్ట్. మిగతా అంతా సేమే. డిడ్ వాడినప్పుడు ఏం చేస్తామంటే దాని తర్వాత మళ్ళీ పాస్ట్ టెన్స్లో రాయకోకుండా నార్మల్ టెన్స్లో రాయాలి, ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఓకేనా? నో సూనర్ అర్థమైపోయింది అనుకుంటా మీకు. ఓకేనా? దాని తర్వాత సేమ్ ఇదే కాన్సెప్ట్తో నో సూనర్కి, స్కార్స్లీకి, హార్డ్లీకి తేడానే ఉండదండి. నేను చెప్పినట్టు నో సూనరు దాను ఒక కాంబో అయితే స్కార్స్లీ వెన్ను, హార్డ్లీ వెన్ను ఈ రెండు ఇంకో కాంబోలు అనమాట. తప్పితే వేరే డిఫరెన్సే లేదు. మీనింగ్ కూడా ఈ స్కార్స్లీ, హార్డ్లీ ఏంటంటే ఇంకా ఇంటెన్సిఫైడ్గా చెప్తున్నప్పుడు ఈవెంట్స్కి ఉంటుంది లేదా, ఒక ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్ జరుగుతుంది కదా, వాటి మధ్య గ్యాప్ ఇంకా తక్కువ ఉన్నట్టు, చాలా తక్కువ మైన్యూట్గా ఉన్నట్లు స్కార్స్లీ, హార్డ్లీ అనేది ఇంటెన్సిటీ మోర్గా చెప్తూ ఉంటారు. స్కార్స్లీ, హార్డ్లీ గుర్తుపెట్టుకోండి. వీటి రెండింటికి మ్యాజిక్ అంటే కంబైన్డ్ వర్డ్ వచ్చేసి వెన్ అనమాట. స్కార్స్లీ, హార్డ్లీ ఇచ్చినప్పుడు వెన్ రావాలి, నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి. మిగతా సెంటెన్సెస్ ఏంటంటే నో సూనర్కి ఈక్వల్గానే ఉంటుంది. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నో సూనర్తో డిడ్ వాడచ్చు కానీ స్కార్స్లీ, హార్డ్లీకి డిడ్ వాడకూడదు.
అర్థమైందా? క్విక్ రీక్యాప్ చేసుకుంటే నో సూనర్కి ఏమేమి చెప్పామండి, ఒక క్విక్ సక్సెషన్ ఆఫ్ ఈవెంట్స్, ఒక ఈవెంట్ తర్వాత వెంటనే ఇంకొక ఈవెంట్ అనేది జరిగిపోతే వాటిని డెనోట్ చేయడానికి మనం నో సూనర్ కానీ స్కార్స్లీ కానీ హార్డ్లీ కానీ మూడింట్లో ఏదైనా వాడతాము. ఓకేనా? నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లిఫ్ట్. నో సూనర్కి మ్యాచింగ్ వర్డ్ ఏంటి? దాన్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ వాడాలి. స్ట్రక్చర్ చూస్తే నో సూనర్ తర్వాత హ్యాడ్ కానీ డిడ్ కానీ వాడాలి. నో సూనర్ తర్వాత హ్యాడ్ కానీ డిడ్ కానీ వాడాలి. తర్వాత సబ్జెక్ట్ వాడాలి. నో సూనర్ తర్వాత హ్యాడ్ వాడేశాను, సబ్జెక్ట్ ఐ వాడేశాను, మెయిన్ వర్బ్ ఏంటంటే రీచ్డ్ అనమాట, వాడేశాను, రీచ్డ్ ద స్టేషన్. తర్వాత ఏం వాడాలి? రెండు ఈవెంట్స్ని జాయిన్ చేసే వర్డ్ ఏంటి? దాన్ వాడేశాను. తర్వాత ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? ది ట్రైన్ అనమాట. వర్బ్ ఏంటి? లెఫ్ట్ అనమాట. ఓకేనా? తర్వాత జరిగిన ఈవెంట్ని, ఫస్ట్ జరిగిన ఈవెంట్ని తర్వాత జరిగిన ఈవెంట్ని కలిపేదే దాన్ని నో సూనర్కి కప్లింగ్ వర్డ్ అంటున్నాము. ఎగ్జాంపుల్ ద్వారా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ ద్వారా గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఏంటంటే హ్యాడ్ కాకుండా డిడ్ కూడా వాడాలి అని చెప్పాము. డిడ్ వాడినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే డిడ్ తర్వాత మనం దానికి ముందు వాడే ఏదైతే ఆ సెంటెన్స్ ఉంటుందో దాన్ని మనం మళ్ళీ పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు, ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఐ రీచ్ ద స్టేషన్ అని ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఎందుకంటే డిడ్తో కలిసినప్పుడు అది ఆల్రెడీ పాస్ట్ టెన్సే అనమాట. డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్సే. పాస్ట్లో పాస్ట్ చెప్పట్లా మనం ఇక్కడ. డిడ్ ఐ రీచ్ ద స్టేషన్. ఓకేనా? సో డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ అన్నప్పుడు అది పాస్ట్లో జరిగిందని మీనింగ్ వస్తుంది. సపరేట్గా మనం ఐ రీచ్డ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంతే. దీని తర్వాత ఏం చెప్తామంటే నో సూనర్ స్కార్స్లీ హార్డ్లీకి డిఫరెన్స్ ఏంట్రా అంటే కప్లింగ్ వర్డ్. నో సూనర్కి అయితే దాన్ వాడతాము, స్కార్స్లీ హార్డ్లీకి వెన్ వాడతాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నో సూనర్ ఇమీడియట్గా పక్కన డిడ్ అయితే వాడచ్చు, హ్యాడ్ కానీ డిడ్ కానీ రెండైనా వాడచ్చు అని చెప్పాం కదా. హ్యాడ్ డిడ్ రెండిట్లో ఏదైనా వాడచ్చు. స్కార్స్లీ హార్డ్లీకి ఓన్లీ హ్యాడ్ మాత్రమే వాడాలి. అంతే. కాన్సెప్ట్ క్లియర్గా ఉంది కదా? థ్యాంక్ యూ.